వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పార్టీలో జగన్ తర్వాత నేనే అని ఎగిరెగిరి పడ్డ విజయసాయిరెడ్డికి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయన అప్పట్లో చేసిన అక్రమాలు, దోపిడీల వ్యవహారాలు అంతు లేకుండా ఒకదాని తర్వాత మరొకటి బయటకొస్తూనే ఉన్నాయి. మరోవైపు అక్రమ సంబంధం ఆరోపణలతో వ్యక్తిగత జీవితం మీద ఇప్పుడు పెద్ద మచ్చపడింది. తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు విజయసాయిరెడ్డి ఫ్యామిలీ కబంధ హస్తాల నుంచి ఎట్టకేలకు విముక్తి లభించనుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏసీఏని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయబోతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏసీఏ ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. జిల్లా క్రికెట్ సంఘాలు, వివిధ క్లబ్లు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏసీఏని విజయసాయి అప్పట్లో తన సొంత సంస్థలా మార్చేసుకున్నారు. ప్రెసిడెంట్ సహా మొత్తం పదవులన్నీ తన బంధువులు, అనుచరులతోనే నింపేశారు. విజయసాయిరెడ్డి అల్లుడి అన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి 2 సార్ల నుంచి ఏసీఏ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, సెక్రటరీగా విజయసాయి సన్నిహితుడు, విశాఖకు చెందిన వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డి ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి పేరుకే అధ్యక్ష, ఉపాధ్యక్షులు. ఏసీఏని గోపీనాథ్ రెడ్డి నడిపించేవారు. 2022 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి వరకు విజయవాడ కేంద్రంగా ఏసీఏ పనిచేస్తుండగా దాని పగ్గాలు సాయిరెడ్డి మనుషుల చేతుల్లోకి వెళ్ళాక దాన్ని విశాఖకు మార్చేశారు. అక్కడి నుంచి జరిగిన అక్రమాలకు కొదవే లేదు. 2019 నాటికి ఏసీఏలో సుమారు 120 కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండేవని, ఇప్పుడు 20 కోట్ల రూపాయలు మిగిలాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కేశినేని చిన్ని ఏసీఏకు అధ్యక్షుడు కాబోతుండటంతో మరో 40 రోజుల్లో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది. ఆ తర్వాత ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుందని అంచనా. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక గత పాలకుల అక్రమాలను పూర్తిగా తవ్వే పనులు చేస్తారని అంటున్నారు. అదే జరిగితే విజయసాయిరెడ్డి అనుచరులు, బంధువులంతా ఊచలు లెక్క పెట్టాల్సిందే అని అంటున్నారు.